ఈ న్యూస్ విన్నాక నాకు భయం వేసింది. అదేంటంటే సుమారు 785 మంది భర్తల్ని భార్యలు హత్య చేశారట. నిజమే ఇది. ఎన్సీఆర్బీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. 2020 నుంచి 2025 వరకు 785 మంది భర్తల్ని వాళ్ళ భార్యలు హత్య చేశారు. ఈ కేసులు నమోదైనవి. సుమారు 785 మంది చనిపోయారంటే దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇష్టం లేని పెళ్ళిళ్ళు, అక్రమ సంబంధాలు, తల్లిదండ్రి బలవంతంగా ఆడపిల్లలకు పెళ్లి చేయడం, అది భరించలేక, భర్తలతో కాపురం చేయలేక, ప్రేమించిన అతన్ని వదులుకోలేక భర్తను చంపేసి అటు వెళ్ళిపోయే ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా హనీమూన్ హత్య, ముందే భర్తను ప్లాన్ చేసి కారుతో దొక్కించడం, లేదంటే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడం, లేదంటే ఒక సుపారీ గ్యాంగ్ను మాట్లాడి భర్తను హత్య చేయించడం, ఇటువంటి న్యూస్ అన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఈ జరిగినటువంటి సంఘటనలన్నీ కేసులు నమోదవుతాయి కాబట్టి ఆ కేసులు కోర్టులకు వెళ్ళిన తర్వాత ఎంతమంది చనిపోయారు అనే దాని మీద ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది ఎన్సీఆర్బీ. 2020 నుంచి 25 వరకు సుమారు 785 మంది భర్తలు 2020 నుంచి 2025 మధ్యలో చనిపోయారు. అంటే ఏ రేంజ్లో ఆడవాళ్ళు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఏ రేంజ్లో అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అనేది మనకు అర్థం అవుతూ ఉంది. అయితే మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నారట. ఎందుకు భయపడుతున్నారు అనేది ఈ న్యూస్ విన్న తర్వాత అర్థమవుతుంది. ఇలాంటి పనులు చేసే ఆడవాళ్ళు కొంతవరకు మారితే అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు. అంటే ఇప్పటికే సమాజంలో పెళ్ళిళ్ళు అనే సాంప్రదాయం మరుగున పడిపోతుందేమో అన్నట్టుగా ఉంది. బహుశా ఇలాంటి వాటన్నిటి వల్లే అది కూడా జరుగుతుంది అనుకోవచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్సీఆర్బీ రిలీజ్ చేసిన రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.